హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం నేను ఆలు రైస్ చేశాను. మా అమ్మాయిలాగే మీ పిల్లలు కూడా ఉంటారండి. మా అమ్మాయి అయితే అస్సలు దానికంటూ స్పెషల్‌గా వేరే కర్రీ చేయాల్సొస్తుంది. మనం వండుకున్న కర్రీ వాళ్ళు తినట్లేదు. డేకి 2, 3 కర్రీస్ పడుతున్నాయి నాకైతే. ఇప్పుడున్న ధరలకి బాబోయ్! ఇప్పుడున్న అన్ని కూరగాయల రేట్లు చాలా పెరిగిపోయాయి కదండీ! వీటిలకి 2 కూరలు, 3 కూరలంటే ఎలా చెప్పండి? మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే ఒక్క కూరే ఉదయం, రాత్రి సదురుకునే రోజులుండేయి పాతకాలంలో. ఇప్పుడైతేను అస్సలు అలా కాదండి బాబోయ్! మాకు వేరే కర్రీ వండుకుంటే మా అమ్మాయి అది తినదు. దానికంటే స్పెషల్‌గా చేయాల్సొస్తుంది. అందుకని దానికోసమైతే నేనైతే ఆలు రైస్ చేసేసానండి. మరేం చేద్దాం చెప్పండి? పిల్లలున్న తర్వాత మనం తిన్నది వాళ్ళు తినరు కదా! వాళ్ళకంటే స్పెసిఫిక్‌గా వేరేదేదన్నా కర్రీ డిఫరెంట్ స్టైల్‌లో చేస్తేనే లంచ్ బాక్స్‌లు ఖాళీ చేసి తీసుకొస్తున్నారు. మన కర్రీ వాళ్ళకి పెడితే ఆ లంచ్ బాక్స్ అలాగే తీసుకొస్తుంది తినకుండా. ఇంకేటి చేస్తాం చెప్పండి? తప్పదు కదా! అందుకని ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా, దానికి నచ్చినట్టుగా రోజుకొక వెరైటీ చేయాల్సిందే. నేనే కాదు అందరి తల్లులది కూడా ఇదే పరిస్థితి అనుకుంట నాకు తెలిసైతే. ఏం చేద్దాం తప్పదు. ఈ జనరేషన్ పిల్లలైతే ఇంక ఇలాగే మన అప్పటి రోజులైతే మన అమ్మ వాళ్ళు ఏం పెడితే అదే తినేవాళ్ళం